క్రితం ఒక కుగ్రామంగా ఉన్న చెనిమీరంలో ఇంజనీరింగ్ కళాశాల స్థాపించి వేలాది మంది ఇంజనీర్లను దేశానికి అందించిన ఘనత స్వర్గీయ సాగి రామకృష్ణంరాజుకు దక్కుతుందని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు పేర్కొన్నారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులుగా దేశంలోనే ప్రతిష్టాకరమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టర్గా ప్రముఖ పాత్ర వహించి అప్పటి ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ చేతుల మీదుగా మెటల్ కింగ్ అవార్డు అందుకున్న సాగి రామకృష్ణంరాజు 43వ వర్ధంతి కళాశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన సభలో డాక్టర్ జగపతిరాజు మాట్లాడుతూ ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి దేశం గర్వించే గొప్ప ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టర్గా దేశానికి సేవలు అందించడమే కాకుండా ఇంజనీరింగ్ కళాశాల స్థాపించి ప్రపంచ నలుమూలలకు అత్యుత్తమ ఇంజనీర్లను అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన స్థాపించిన విద్యా సంస్థ నేడు భారతదేశంలోనే అత్యుత్తమ విద్యా ప్రమాణాలు కలిగిన సంస్థగా రూపుదిద్దుకుందన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలను నాటి పెద్దల స్ఫూర్తితో మరింత ప్రగతి సాధించి విద్యా ప్రగతికి తోడ్పడే విధంగా తీర్చిదిద్దడంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విద్యార్థులందరికీ సాంకేతిక విద్య అందించాలనే ఉద్దేశంతో స్థాపించిన సంస్థ. ఈ సంస్థ యొక్క స్ఫూర్తితో మిగతా స్టూడెంట్స్ రకరకాల వివిధ ప్లేసుల్లో, వివిధ దేశాల్లో, మన రాష్ట్రంలోని, దేశంలోని వివిధ స్థానాల్లో ఉండి ఆయన కళలను సాకారం చేస్తున్నారు. ఇప్పుడు అలాగే ప్రజెంట్ స్టూడెంట్స్ కూడా ఈ స్ఫూర్తిగా తీసుకుని అల్యూమినిస్ లాగా ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని రామకృష్ణరాజు గారి కళలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే జన్మించి ఆయన కాంట్రాక్టర్ నిమిత్తం హైదరాబాద్ నుంచి వెరీ వెల్ సెటిల్డ్ అనమాట. బాగా సెటిల్ అయ్యి నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు మెట్రో సప్లై చేసినందుకు ఇందిరాగాంధీ, అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశ ప్రధాని ఆయనకి మెటల్ కింగ్ అనే పేరు వచ్చిందనమాట. సో ఆ వచ్చిన టైంలో ఆయన రెగ్యులర్గా ప్లాన్స్కి అక్కడికి ఇటు హైదరాబాద్ కానీ లేకపోతే మెడ్రాస్ కానీ వెళ్ళవలసి వచ్చింది. సో ఆ టైంలో ఆయనకి ఏమనిపించిందంటే, మనం జన్మించిన ఊళ్ళోనే మనం ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెడితే కనుక డెఫినెట్గా స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చాలామంది ముందు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒక పుస్తకాన్ని కనబడ్డారు, పరిచయం చేశారు. సో ఈ ఊరికి కూడా బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ స్థాపించడం జరిగింది. సో దానికి ఎక్సలెంట్ మేనేజ్మెంట్ మెంబర్స్ అందరూ కూడా యాడ్ అయ్యారు. మన గోపరాజు రంగరాజు గారు కానీ, అలాగే విజయనగరాజు గారు కానీ, అచ్యుతరామరాజు గారు కానీ, కనకరాజు గారు కానీ, ఇటువంటి పెద్ద పెద్దలందరూ కూడా ఆయన్ని సపోర్ట్ చేసి ఈ కాలేజీని స్థాపించడం జరిగింది. వాళ్ళ మెయిన్ ఉద్దేశం కూడా మిగతా వాళ్ళందరినీ నేను వేరే కాలేజీలో కూడా ప్రిన్సిపల్గా చూశాను. వాళ్ళందరూ కూడా కమర్షియల్ కింద వాటాలు పంచుకుందాం అనే టైంలో ఉంటారు. కానీ ఇక్కడ ఈ కాలేజీకి వచ్చేటప్పటికి ముందు నుంచి కూడా ఎప్పుడు కూడా కాలేజీ బాగోవాలి, పిల్లలు బాగోవాలి అనే తాపత్రయం నేను పర్సనల్గా డైరెక్ట్గా చూశాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఇదంతా కూడా రంగరాజు గారిని కలిసినప్పుడు కానీ, లేదా శ్రీరాజు గారిని కలిసినప్పుడు కానీ, ఎవరైనా మా ఊళ్ళో వచ్చి ఆయన కలిస్తే అది ఒకటే మాట్లాడేవారు. జనార్దన్ రెడ్డి గారికి వెంటనే ఫోన్ చేసి మా జగపతికి ఎంత వస్తుందో శాలరీ అడిగారు. ఈరోజు సాగి రామకృష్ణరాజు గారు మా కాలేజీ ఫౌండర్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఫౌండర్ సాగి రామకృష్ణరాజు గారు వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం, మా కాలేజీ మేనేజ్మెంట్, మా స్టాఫ్ అందరం కూడా. ఎందుకంటే ఆయన 1980లో ఆయన చిన్నగరం గ్రామంలో పుట్టిన ఆయన ఇవాళ 1950లో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించడం. అప్పుడు 3 బ్రాంచులతో స్టార్ట్ అయిన కాలేజీ ఇవాళ 12 బ్రాంచ్లు అవ్వడం, చాలా విస్తరించి ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ విద్యను అభ్యసించడం, వాళ్ళు ప్రపంచంలో ఇతర అన్ని దేశాల్లోనే కూడా వేరు పొజిషన్లో ఉన్నత స్థానాల్లో ఉండి మన కాలేజీని కూడా గర్వించే స్థితిలో వాళ్ళు ఉండటం. మనకి ఎంతోమంది మన స్టాఫ్ ఇక్కడ టీచింగ్ అయితే ఏంటి, నాన్ టీచింగ్ అయితే ఏంటి, అందరూ ఇక్కడ పనిచేయడం చాలా, ఇక్కడ అందరూ కూడా బాగా సంతోషంగా పనిచేస్తారు. ఈ కాలేజ్ పైసల్ని రిప్రజెంట్ చేయడానికి ప్రజెంట్ ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ ఇందాక సార్ చెప్పినట్టు మా పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్ సరిగ్గా రిసీవ్ చేసుకోకుండా నన్ను బాగా చదివించాలని చెప్పి ఇక్కడ జాయిన్ చేశారు. మాది ఇదే హోమ్ టౌన్ అండ్ వేరే దూరం పంపించలేకుండా వీఆర్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అంత అఫోర్డ్ చేయలేకపోయినా చాలా హ్యాపీగా, చాలా సాటిస్ఫాక్షన్తో నాకు ఇక్కడ సీట్ వచ్చినప్పుడు మా పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. సో దిస్ కాలేజ్ హ్యాస్ గివెన్ మీ సో మెనీ ఆపర్చునిటీస్. లైక్ రైట్ నౌ ఐమ్ వర్కింగ్, ఐఎమ్ స్టడీయింగ్ అండ్ వేరే స్టూడెంట్స్తో పోల్చుకుంటే నా స్కిల్ సెట్ కూడా చాలా బెటర్గా ఉంది.